నమస్తే, వెల్కమ్ టు HCV న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉభయ కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెనాలిలో ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు. తెనాలి నియోజకవర్గంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు 23,356 మంది ఓటర్లకు 27 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం. ఉభయ కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిమిత్తం తెనాలి నియోజకవర్గంలో 27 పోలింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ పోలింగ్ ఉదయం 8 గంటల నుండి ప్రారంభమైంది. తెనాలి నియోజకవర్గంలో మొత్తం 23,356 ఓటర్లకు గాను 27 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తెనాలి టౌన్, రూరల్ మండల గ్రామాలకు 24 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. తెనాలి అర్బన్, రూరల్ ఓటర్లు 20,777 మంది కాగా వీరిలో పురుష ఓటర్లు 11,699, మహిళా ఓటర్లు 976, ట్రాన్స్జెండర్లు 2. పట్టణ పరిధిలో 6 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. చెంచుపేట, కోగంటి శివయ్య మున్సిపల్ హైస్కూల్, మారిస్పేట SCRM హైస్కూల్, కొత్తపేట బాలరావు ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాల, ఐతానగర్ ఎలిమెంటరీ స్కూల్, పెరుగు మార్కెట్ సెంటర్, ఉర్దూ పాఠశాలలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని కొల్లిపర మండలానికి 2,529 మంది ఓటర్లకు 3 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. తెనాలి అర్బన్ పరిధిలో ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద సహాయ సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మున్సిపల్ హెల్త్ విభాగం ఆధ్వర్యంలో హెల్త్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశారు. సహాయ ఎన్నికల అధికారులు తహసీల్దార్ KV గోపాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ B శేషన్న ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన చర్యలు తీసుకున్నారు. DSP B జనార్దన్ రావు ఆధ్వర్యంలో పోలింగ్ సెంటర్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. 1 టౌన్ పరిధిలో CI మల్లికార్జునరావు, 2 టౌన్ పరిధిలో CI S రమేష్ బాబు, 3 టౌన్ పరిధిలో CI రాములు నాయకులు తమ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. మొత్తానికి తెనాలి నియోజకవర్గంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగాయి. ఎన్నిటికి ఎన్ని డిస్ట్రిబ్యూట్ అయ్యి ఒకటి మిగిలింది మొత్తం వెతుక్కోవడం కోసం మన ఉద్దేశం ఓటర్ డెసిగ్నేట్ చేసి ఓటర్ లిస్ట్లో ఉందో లేదో చూసుకోవడం కోసం. ఆ స్లిప్ లేదని మనం ఆపాల్సిన పడలేదు. ఓకేనా? మనకి ఐడి ఉందో అందరూ ఓకేనా? 395 ఓకేనా? మా వాళ్ళు ఓకేనా? ఈరోజు మన తెనాల్లో ఈ కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ సంబంధించిన ఎన్నిక జరుగుతుంది. 7 లొకేషన్స్ లో ఉన్న 26 పోలింగ్ స్టేషన్ లో కూడా ఉదయం 8 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. మన పోలీసు వారి సమక్షంలో వారు అంతా పక్కాగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని ఓటర్లకు సంబంధించిన అన్ని ఫెసిలిటీస్ కూడా చక్కగా ఉన్నాయి. ప్రతి పోలింగ్ స్టేషన్ నేను మున్సిపల్ కమిషనర్ గారు పరిశీలిస్తున్నాం. ఎవరు కూడా పబ్లిక్ అప్పీల్, ఇక్కడికి ఓటర్గా ఓటు వేయడానికి వచ్చే వాళ్ళందరూ దయచేసి ఎవరు సెల్ ఫోన్స్ తీసుకురాకండి. మళ్ళీ వాటిని ఎక్కడ భద్రపరిచే పరిస్థితి లేదు. 100 మీటర్స్ దగ్గరే అన్ని వెహికల్స్ ఆగాలని ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఎట్టి పరిస్థితుల్లో ఈవెన్ ఇంక్లూడింగ్ ఆఫీసర్స్ గా ఉన్న మేమైనా సరే 100 మీటర్స్ అవతల వెహికల్స్ పెట్టి బైవాక్ రావడం చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల నియమావళిని ఎవరు ఉల్లంఘించొద్దని నా మనవి. ఇక్కడ అన్ని ఏర్పాట్లు చక్కగా జరుగుతున్నాయి. అందరూ చక్కగా ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి. సమాజాన్ని అన్ని కోణాల నుండి చూడగల సమర్థులైన పట్టభద్రులు 1 గంట సమయం వెచ్చించి తమ ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో గురువారం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెనాలిలో తమ ఓటును వినియోగించుకున్నారు. స్థానిక కొత్తపేటలోని బాలుర ఉన్నత పాఠశాలలో చంద్రశేఖర్ తమ ఓటును వేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. పట్టభద్రుడిగా ఓటు విలువను గుర్తించి ఢిల్లీలో అనేక ముఖ్యమైన కార్యక్రమాలకు సంబంధించిన సమావేశాలు ఉన్న వాటిని పక్కన పెట్టి ఓటు వేయడానికి వచ్చినట్లు తెలిపారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లా పరిధిలో 3,40,000 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యారని అన్నారు. సమాజాన్ని అన్ని కోణాల నుండి చూడగల పట్టభద్రులు బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులతో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మమేకమై ఓటింగ్ సరళిని తెలుసుకున్నారు. ఆయన వెంట కూటమి పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలో 2 లార్జ్ మినిస్ట్రీస్ తోటి బిజీగా ఉన్న గవర్నమెంట్ కార్యక్రమాలున్నా కూడా ఓటు హక్కు ఓటు విలువ తెలిసిన వ్యక్తులం కాబట్టి ఈరోజు వచ్చి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓటు వేశాం. దాదాపు 3,40,000 మంది రిజిస్టర్ అయ్యారు. ఇందులో ఇదంతా గ్రాడ్యుయేట్స్కి సంబంధించినటువంటి వ్యక్తులు, విజ్ఞానవంతులు, విద్యావంతులు, తెలివైన వారు, సమాజ దృష్టిని అన్ని కోణాల నుంచి ఆలోచించగలిగినటువంటి వ్యక్తులకు జరిగేటువంటి ఎలక్షన్స్ ఇవి. కాబట్టి మీరు అందరూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకొని అభివృద్ధి ఇంకా ముందుకు వెళ్లే విధంగా మాలాంటి వారందరికీ కూడా ఊతమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు వేసే ఈ ఓటు దాదాపుగా 6 సంవత్సరాలు ఎమ్మెల్సీ 6 సంవత్సరాలకి ఒక బలం చేకూరుస్తుందని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా కార్యక్రమాన్ని రూపొందించుకుంటుందని, క్షేత్రస్థాయిలో బలమైన నాయకత్వం అవసరమని పట్టభద్రులు తమ ఓటును సద్వినియోగం చేసుకుని కూటమి చేపట్టే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఉభయ కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో గురువారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. స్థానిక కొత్తపేటలోని మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆ ప్రాంత పార్టీ శ్రేణులను అడిగి పోలింగ్ సరళిని తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. శాసనమండలిలో పట్టభద్రులకు ప్రభుత్వానికి వారధిగా సేవ చేసే బలమైన నాయకత్వం క్షేత్రస్థాయిలో ఉండాలన్నారు. పట్టభద్రులు విధిగా ఓటును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పట్టభద్రులు భాగస్వాములు అన్నారు. మంత్రి మనోహర్ వెంట కూటమి పార్టీల నాయకులు ఉన్నారు. వచ్చాక బయటకు వస్తా కానీ సార్ ఇదేనా పట్టభద్రుల ఎన్నికలు కృష్ణా గుంటూరు జిల్లాలో కూటమి తరఫున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన సందర్భంగా ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం గత 9 నెలల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఒక చక్కటి అభివృద్ధి సంక్షేమం ప్రణాళికతోటి మేము ఆలోచించుకునే విధంగా ప్రభుత్వం నుంచి ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలని ఒక తపనతోటి అనేక కార్యక్రమాలు తీసుకొస్తా ఉన్నాం. అది బలపరచాల్సిన బాధ్యత ప్రజలపైన కూడా ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఓట్ల సందర్భంగా ప్రత్యేకంగా శాసన మండలికి మీరు ఎవరినైతే ఎంపిక చేస్తున్నారో సభలో మీ సమస్యలపైన అనేక ప్రజా అంశాలపైన మాట్లాడగలిగే సమర్థవంతమైన నాయకుడు ఎంతో అవసరం. సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలనే ఒక తపన, భవిష్యత్తులో విద్యార్థులకి కావలసినంత ఉపాధి అవకాశాలు, రాష్ట్రంలో మనం పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఒక తపన, ముఖ్యమంత్రి గారికి ఉన్న విజన్ని ఇంప్లిమెంట్ చేయడానికి క్షేత్రస్థాయిలో నాయకత్వం, ఇవన్నీ కలిపి మేము కలిసికట్టుగా పనిచేస్తే భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 3 కూడా సమైక్యంగా ప్రజలకి ఇంకా మెరుగైన అవకాశాలు, మెరుగైన సేవలు అందించడానికి మాకు ఒక మంచి అవకాశం. దాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఓటు హక్కును దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని, ఇప్పటికే చక్కటి సంఖ్యలో పోలింగ్ జరుగుతుంది. ఇంకా సాయంత్రం 4 వరకు టైం ఉంది కాబట్టి తెనాలి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా నేను కోరేది దయచేసి మీరు అందరూ కూడా వచ్చి మీ ఓటుని వినియోగించుకోండి. భవిష్యత్తులో మేము చేసే కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. కాబట్టి మేము చేసే ఈ ప్రక్రియలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గుంటూరులో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్తో ఒక ప్రధాన ఘట్టం ముగిసిందని, గెలుపు తమకు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.
గురువారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తున్న క్రమంలో గుంటూరులో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజంప్రసాద్ సతీ సమేతంగా పోలింగ్ బూత్కు విచ్చేసి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 33 నియోజకవర్గాల పరిధిలో 3,51,000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకునే తీరు తమకు సానుకూలంగా ఉందని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా ప్రయోజన అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న తీరు గత ప్రభుత్వం మిగిల్చిన చేదు అనుభవాలను అధిగమిస్తూ భవిష్యత్తును అభివృద్ధి దిశగా నడిపించే ప్రయత్నంలో పట్టభద్రులు తమ ఓటును విఘ్నతతో వినియోగించుకోవాలని కోరారు. ఉభయ కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ పట్టణంలో 6 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. స్థానిక ఐతనగర్ లింగారావు సెంటర్లోని ఎలిమెంటరీ స్కూల్లో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ బూత్ లో గురువారం తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ తమ ఓటును వినియోగించుకున్నారు. పలువురు వైసీపీ నాయకులు వెంటరాగా అన్నబత్తిని శివకుమార్ పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేశారు. పోలింగ్ సరళి ప్రశాంతంగా కొనసాగుతుందని చైతన్యవంతులైన పట్టభద్రులు తమ ఓటును సద్వినియోగం చేసుకుంటున్నారని అడిషనల్ ఎస్పీ రమణమూర్తి పేర్కొన్నారు. ఉభయ కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో గురువారం స్థానిక చెంచుపేటలోని కోంగంటి శివయ్య స్కూల్ ప్రాంగణంలో బందోబస్తు ఏర్పాట్లను అడిషనల్ ఎస్పీ రమణమూర్తి కూలంకషంగా పరిశీలించారు. ఓటు వేయడానికి వచ్చిన వారు మినహా అదనంగా పోలింగ్ కేంద్రం సమీపంలో ఉన్న వ్యక్తుల్ని ఆ ప్రాంతం నుండి వెళ్లాలని ఆదేశించారు. భద్రతా ఏర్పాట్ల విషయంలో తీసుకుంటున్న చర్యల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల డ్యూటీలో భాగంగా తెనాలి వచ్చినట్టు తెలిపారు. డీఎస్పీ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయన్నారు. పట్టభద్రులు చైతన్యవంతంగా ఓటును వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. ఆయన వెంట డీఎస్పీ బి జనార్దన్ రావు, శ్రీ రమేష్ బాబు, పోలీసు సిబ్బంది ఉన్నారు. ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా తెనాలి సబ్ డివిజన్లో ముఖ్యంగా మన తెనాలి 3 టౌన్ ఏరియాలో కోగంటి శివయ్య హై స్కూల్ దగ్గర ఒక లొకేషన్లో 7 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అలాగే ప్రతిదీ పోలింగ్ స్టేషన్ కూడా 800 to 900 ఓటర్స్ ఉన్నారు. ఓటింగ్ కూడా మామూలుగా చూసినట్టయితే ఇక్కడ కొంచెం అంతా కూడా ఓటర్స్ అందరూ కూడా చాలా యాక్టివ్గా ఓటింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. దీనికి అంతా కూడా బందోబస్తు ఏర్పాట్లు బాగానే చేస్తున్నారు. తర్వాత కాసేపు ఓటర్స్ ఒక్కసారిగా ఎక్కువ వచ్చినప్పుడు దాని తాలూకా వేరే వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం దీని కింద ఉంటుంది. లేకుండా ఉండడానికి అచ్చంగా మన డిఎస్పీ గారు, తెనాలి డిఎస్పీ గారు, తర్వాత మేము కూడా ఇక్కడ పైనుంచి అడిషనల్ ఫోర్స్ తీసుకుని వచ్చి అన్నీ కూడా పర్యవేక్షిస్తున్నాం. ఇప్పటివరకు ప్రశాంతంగా ఉంది ఓటింగ్ అంతా కూడా. విద్యా విధానంలో పెరుగుతున్న పోటీతత్వం, ఉద్యోగ అవకాశాలకు కావాల్సిన కమ్యూనికేషన్ స్కిల్స్ ని పెంచే విధంగా శిక్షణ అందించడం ద్వారా డిగ్రీ విద్యార్థులు డిగ్రీతో పాటుగా ఉద్యోగ అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నారని ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ పేర్కొన్నారు. స్థానిక ప్రకాశం రోడ్లోని ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యా సంస్థల చైర్మన్ అన్నబత్తిని శివకుమార్ మాట్లాడారు. గత వారం కళాశాలలో నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో తమ విద్యార్థులు 39 మంది ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకున్నారని ఆ వివరాలు వెల్లడించారు. బెంగళూరు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ సంస్థ 24/7 నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో అవకాశం సాధించిన విద్యార్థులకు తలసరి 3 లక్షల వేతనం ఉంటుందన్నారు. అదేవిధంగా చెన్నైకి చెందిన బ్రాండ్ ఫోర్ బ్రాండ్ సంస్థ జరిపిన ప్రాంగణం ఎంపికల్లో అవకాశం దక్కించుకున్న వారికి వార్షిక వేతనం 3.6 లక్షలు లభిస్తుందని తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ కొడసాని రామచందర్ ప్రాంగణ ఎంపికలు జరిగిన తీరును వివరించారు. అనంతరం ఉద్యోగ అవకాశాలు సాధించిన విద్యార్థుల్ని కళాశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది. So sir learnt us many things in the part of the life skills team, life skills program. I got selected as an HR in the brand for brands. So what according to the role of HR means we need to evaluate the people and we need to look for the what type of people we need to hire. So in that case it is more difficult to choose and evaluate the people. So sir help us to make how to estimate the people and how to evaluate the people. So all the things from A to Z sir completely learnt us in the platform of life skills. So I am very thankful that I am getting this job with the help of our principal sir. Without our principal sir I am unable to get this job. So I think all my credit goes to principal sir and thank you. నా పేరు లేఖశ్రీ. నేను ఇక్కడ బీసీఏ చదువుతున్నాను ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్లో. ఇక్కడ నాకు డేటా అనలిస్ట్గా జాబ్ వచ్చింది. ఇది ఒక ఐటీ రోల్. డేటాని కలెక్ట్ చేసి మనం ఇన్సైట్స్ ఇస్తే కంపెనీస్ వాటి ద్వారా వాళ్ళ బిజినెస్ని డెవలప్ చేసుకుంటాయి. సో నేను ఫస్ట్ ఇయర్ నుంచి ప్రిన్సిపల్ సార్ సపోర్ట్తో టెక్నికల్ స్కిల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశాను. SQL, పవర్ BI ఇట్లాంటి వాటి మీద ఫోకస్ చేశాను. సో దీనివల్ల నాకు బ్రాండ్ ఫర్ బ్రాండ్స్లో డేటా అనలిస్ట్గా జాబ్ వచ్చింది. నేను ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్లో చదువుతున్నా. నేను ఇక్కడ HR ఎగ్జిక్యూటివ్గా నేను సెలెక్ట్ అయ్యాను B4B బ్రాండ్స్లో.
నాకు ముందు ఫస్ట్ నుంచి మాకు ప్రిన్సిపల్ సార్ సపోర్ట్ అనేది చాలా ముఖ్యంగా మెయిన్గా ఉంది. ఫస్ట్ నుంచి మాకు సార్ స్కిల్స్ మీద, టెక్నికల్ స్కిల్స్ మీద అయితే మాకు సార్ చాలా బాగా ఎర్న్ చేశారు. మెయిన్ థింగ్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్గా మా కమ్యూనికేషన్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సార్ ఫస్ట్ నుంచి మాకు ప్రతి పిన్ టు పిన్ చెప్పడం వల్ల మా కమ్యూనికేషన్ స్కిల్ ఇంతవరకు గ్రోత్ వచ్చి నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. కాలేజ్ క్యాంపస్ సెలక్షన్స్లో భాగంగా లాస్ట్ వీక్ కాలేజీకి క్యాంపస్ సెలక్షన్స్లో సుమారు 39 మంది స్టూడెంట్స్ 2 కంపెనీల్లో సెలెక్ట్ అయిన సందర్భంగా ఆ సంతోషాన్ని ప్రకటిస్తూ దాంట్లో ముఖ్యంగా 24/7A సంస్థ ఇంత రామచంద్ర చెప్పినట్టు ఫస్ట్ టైం ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఏఎస్ఎన్ కాలేజీ నుంచి సుమారు 3 లక్షల రూపాయల శాలరీతో బీసీఏ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకోవటం, బ్రాండ్ ఫర్ బ్రాండ్స్ సుమారు 2,70,000 రూపాయల శాలరీతో ఈ 39 మంది స్టూడెంట్స్ని సెలెక్ట్ అయిన సందర్భంగా వాళ్ళందరికీ కంగ్రాట్స్ అవుతూ, అలాగే రామచంద్ర గారి ప్రిన్సిపల్షిప్లో ప్రతి అకాడమిక్ ఇయర్ ఏఎస్ఎన్ కాలేజీలో చదివే ప్రతి స్టూడెంట్కి ఉద్యోగ భద్రతని, అలాగే క్వాలిటీ ఎడ్యుకేషన్ని, డిసిప్లిన్ని కొన్ని సంవత్సరాలుగా అంటే సుమారు 36 సంవత్సరాల కాలేజీ చరిత్రలో కొన్ని వేల మంది స్టూడెంట్స్కి ప్రతి సంవత్సరం కాలేజీ నుంచి బయటకు వెళ్ళే డిగ్రీ కాలేజ్ స్టూడెంట్ ఒక మంచి ఉద్యోగ భద్రత తీసుకెళ్లే విధంగా ట్రైన్ చేస్తున్న రామచంద్ర గారికి కాలేజీ ఎథిక్ అయినా అంటే కాలేజీలో చదువుతున్న ప్రతి స్టూడెంట్కి జాబ్తో పంపించాలన్నది ఈ సంవత్సరం కూడా ఇంకా రామచంద్ర చెప్పినట్టు 95% స్టూడెంట్స్ ఇప్పటికే సెలెక్ట్ అయి ఉండి ఆ కతిమ 5% కూడా రాబోయే రోజుల్లో, ఎందుకంటే అకాడమిక్ ఇయర్ ఇంకా ఉంది కాబట్టి కతిమ కంపెనీస్లో సెలెక్ట్ అయ్యే విధంగా అంత అంటే ఇక మనం గమనించాల్సింది ఏంటంటే 36 సంవత్సరాల ఏఎస్ఎన్ కాలేజెస్ ఈ ప్రాంతంలో కొన్ని వేల మంది స్టూడెంట్స్కి క్వాలిటీ ఎడ్యుకేషన్ని, డిసిప్లిన్ని, క్యాంపస్ సెలక్షన్ని డయాసాయి. సో మారుతున్న పరిస్థితులకి ప్రతి అకాడమిక్ ఇయర్ ఒక సవాలుగా, మారుతున్న ఉద్యోగ అవసరాలు, కంపెనీస్ అవసరాలకు అనుగుణంగా ప్రతి సంవత్సరం క్యాంపస్ కొత్తతనంతో, అలాగే ఈ ప్రాంతంలో కంపెనీస్ కూడా వాళ్ళకు కావాల్సిన ఉద్యోగస్తుల్ని ట్రైన్ చేసే విధంగా కాలేజీ ఒక మంచి డయాస్ అయింది. మరొకసారి చైర్మన్గా ఎంతో సంతోషపడుతూ గత వారం ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో ఆన్ క్యాంపస్ అంటే ఏఎస్ఎన్ డిగ్రీ స్టూడెంట్స్ మాత్రమే జరిగిన ప్రాంగణ ఎంపికల్లో 39 మంది 2 కంపెనీలకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ 2 కూడా వేరువేరుగా ప్రాంగణ ఎంపికలు నిర్వహించాయి. ఒకటి కాలిఫోర్నియా బేస్గా ఇండియాలో పనిచేసే, బెంగళూరు బేస్గా పనిచేసే 24/7 కంపెనీ. ఇది చాలా ఎంఎన్సి మల్టీనేషనల్ కంపెనీ. వాళ్ళు ఏఐ బేస్డ్ డిజిటల్ అసోసియేట్ పొజిషన్స్కి రిక్రూట్మెంట్ కండక్ట్ చేసి 5గురిని ఈ క్యాంపస్ నుంచి సెలెక్ట్ చేసుకున్నారు. వీళ్ళకి 3.3 lakhs శాలరీ, యాన్యువల్ శాలరీగా వస్తుంది. అలానే గత 3 సంవత్సరాల నుంచి ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో చెన్నై బేస్డ్ కంపెనీ B4B బ్రాండ్ ఫర్ బ్రాండ్స్ అనే ఒక ఆర్గనైజేషన్, వీళ్ళు గత 3 సంవత్సరాల నుంచి కూడా ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో రిక్రూట్మెంట్ చేస్తారు. వాళ్ళు ఒక 34 మందిని లాస్ట్ వీక్ జరిగిన ప్రాంగణంలో ఎంపిక చేసుకున్నారు. వీళ్ళు 4 రకాల రోల్స్కి స్టూడెంట్స్ ఎంపిక చేసుకున్నారు. అతి ముఖ్యంగా 3.6 lakhs ఆఫర్తో బీసీఏ చదువుతున్న లేకస్ట్ అనే అమ్మాయిని డేటా అనలిస్ట్గా వీళ్ళు తీసుకున్నారు. అలానే డిజిటల్ మార్కెటింగ్ అసోసియేట్ కానీ హెచ్ఆర్ అసోసియేట్, అలానే బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్స్కి మిగిలిన 33 మంది వీళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా కొంచెం హై ఎండ్ రిక్రూట్మెంట్ జాబ్స్. ఇవన్నీ కూడా అంటే ఇన్ఫ్యాక్ట్ మనకు రెగ్యులర్గా చదువుతున్న ప్యాటర్న్ నుంచి కొంచెం డిఫరెంట్గా జరుగుతుంది. 3 to 5 levels ఆఫ్ ఇంటర్వ్యూస్ అయితే కానీ ఈ ఆఫర్స్ రోల్అవుట్ అవ్వవు. సో వీటన్నిటినీ మా స్టూడెంట్స్ మంచి సంఖ్యలో ఆ కంపెనీలకి ఉన్న మంచి సంఖ్యలో ప్లేస్ అవటం అనే సంతోషం. వీళ్ళు కూడా మార్చి 1st వీక్ నుంచి ఏప్రిల్ 1st వీక్లో ఎప్పుడైనా ఆన్బోర్డ్కి మన కాలేజ్ బిల్లింగ్ బట్టి ఆన్బోర్డ్ చేయడానికి కంపెనీస్ రెడీగా ఉన్నవి. ఒకసారి వీళ్ళకి ఫైనల్ ఎగ్జామినేషన్స్ అవ్వగానే వీళ్ళందరూ కూడా ఆ 2 కంపెనీల్లో కూడా ఇమీడియట్గా ఆన్బోర్డ్ అవ్వడానికి అవకాశం ఉంది. చాలా వస్తున్న మార్పులను దృష్టిలో పెట్టుకుని ఈ మధ్య కూడా కొన్ని ఎంఓఈస్ రోల్అవుట్ చేయడం జరిగింది. మా ప్రీతమ
కరస్పాండెన్సీ సుకుమార్ గారి అప్రూవల్తో నెక్స్ట్ బ్యాచెస్ కూడా మేము ఏం ఆలోచిస్తున్నామంటే ఏఐ బేస్డ్ టూల్స్ బేస్డ్ ట్రైనింగ్ని కూడా మేము లైఫ్ స్కిల్స్లో తీసుకొచ్చుకుంటున్నాము. సో దట్ రిక్రూట్మెంట్ ఆ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 24/7 ఫైనల్ రౌండ్ ఏఐ బేస్గా జరిగింది. అంటే 3 ప్యాటర్న్స్లో వాళ్ళు ఏఐ టూల్ ద్వారా దీన్ని స్టూడెంట్స్ని షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మా ట్రైనింగ్లో కూడా ఆ టూల్స్ని తీసుకొచ్చి ఇంకా నెక్స్ట్ కమింగ్ బ్యాచ్కి ఆ ట్రైనింగ్ మోడల్లోకి దాన్ని కూడా ఇన్కార్పొరేట్ చేసి ట్రైన్ చేయాలని ట్రై చేస్తున్నాం. శివ పార్వతుల కళ్యాణం అనంతరం గురువారం శ్రీ రామేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. పరశురామ ప్రతిష్ఠితమైన శ్రీ పర్వత వర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి వారి సన్నిధానంలో మణికంఠ మార్కండేయ అన్నదాన సేవా కేంద్రం 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శివ పార్వతుల కళ్యాణం అనంతరం గురువారం భక్తులకు అన్నప్రసాదం వితరణ చేశారు. కార్యక్రమ నిర్వాహకులు మీడియాతో మాట్లాడారు. శివ పార్వతుల కళ్యాణం అనంతరం భక్తులకు అన్నప్రసాద పంపిణీ చేసే కార్యక్రమం తమకు లభించడం సంతృప్తిగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. మణికంఠ మార్కండేయ అన్నదాన సేవా కేంద్రం కార్యవర్గం కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. శివరాత్రి శివ కళ్యాణ నిమిత్తం శ్రీ మణికంఠ మార్కండేయ సేవా సమితి వారి ఆధ్వర్యంలో 10వ వార్షికోత్సవ అన్నదాన కార్యక్రమం ఈరోజు గంగానంపేట శివాలయంలో జరుగుతుంది. కావున దేవుడు మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు ఎల్లవేళ మేము దేవుడి కృపకు పాత్రలం కాగలుస్తున్నాము. ఈ సహాయ సహకారి భక్తుల సహాయక సహకార్యాల నిమిత్తం ఈ కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరికీ శివ కళ్యాణ నిమిత్తం ఈ భోజనాల నిమిత్తం స్వామి శరణమయ్యప్ప. ఓం నమః శివాయ. దుగ్గిరాల మండలంలో గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎన్నికల ప్రక్రియ గురువారం ప్రశాంతంగా ముగిసింది. దుగ్గిరాల జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్లో మండలంలో ఉన్న 2254 పట్టభద్రుల ఓటర్లకి 3 పోలింగ్ బూత్లను అధికారులు ఏర్పాటు చేశారు. 286, 287, 288 3 పోలింగ్ బూత్లలో ఉదయం 8 నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. పోలింగ్ జరుగుతున్న తీరును మధ్యాహ్నం జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పరిశీలించారు. ఎన్నికల ఏఈఆర్ఓ తహసీల్దార్ ఐ సునీత, ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. వచ్చిన ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎస్ఐ వెంకటరవి ఉన్నతాధికారుల ఆదేశాలతో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మొత్తం 2254 ఓట్లు గాను 1691 ఓట్లు పోలవగా 75.02% ఓట్లు పోలింగ్ జరిగినట్లు తెలిపారు. గుంటూరు జిల్లాలో టోటలీ 43 లొకేషన్స్లో 149 పోలింగ్ స్టేషన్స్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతుంది. దీంట్లో ఒక 8 లొకేషన్స్ని మనం క్రిటికల్ కిందకి భావిస్తున్నాము. సో అదన్నీ కూడా ఎక్స్ట్రా ఫోర్స్ పెట్టుకోవడం జరిగింది. శివరాత్రి తర్వాత ఎలక్షన్స్, అసెంబ్లీ ఇవన్నీ ఉన్నప్పుడు కూడా మనం దీనికి ఇనఫ్ ఫోర్స్ ఇవ్వడం జరిగింది. 26 రూట్ కూడా ఉంది. 26 రూట్ కూడా ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్ని మనం ఇవ్వడం జరిగింది. ప్రస్తుతము ఎక్కడ ఏమి ఇష్యూ లేకుండా ప్రశాంతంగా జరుగుతుంది. ఇంకా 4 o'clock వరకు ఉంది కాబట్టి కొన్ని ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెడుతున్నాము ఇన్సిడెంట్ ఫ్రీగా చేయాలని చెప్పేసి. ఈరోజు మామూలుగా మన దుగ్గిరాల కూడా ఒకసారి అన్ని ర్యాండమ్గా కొన్ని స్టేషన్స్ విజిట్ చేస్తున్నాను. సో మంగళగిరి తర్వాత ఇప్పుడు దుగ్గిరాల కూడా విజిట్ చేయడం జరిగింది. ఇంకా తెనాలి తర్వాత వెళ్ళి గుంటూరులో కూడా 1 or 2 పోలింగ్ స్టేషన్స్ విజిట్ చేస్తామని చెప్పి ప్లాన్ చేస్తున్నాము. ఉభయ కృష్ణా, గుంటూరు జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ తెనాలి పట్టణంలో గురువారం ప్రశాంతంగా ముగిసింది. తెనాలి అర్బన్ రూరల్ గ్రామాలకు గాను తెనాలి పట్టణంలో 7 పోలింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ తీరును వేమూరు శాసనసభ్యులు నక్కా ఆందబాబు ఆయా పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లి పరిశీలించారు. మారిస్పేటలోని చెంచు రామానాయుడు హై స్కూల్, ఐతానగర్ లింగారావు సెంటర్లోని ఎలిమెంటరీ స్కూల్, కొత్తపేట బాలుర ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాల పోలింగ్ సరళిని స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా ఆయన తెలుసుకున్నారు. ఐతానగర్లో నన్నపనేని సుధాకర్, ఈదర వెంకట పూర్ణచంద్ తదితర తెలుగుదేశం పార్టీ శ్రేణులు పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ అగస్తేశ్వర స్వామివారి ఆలయ రథోత్సవ కార్యక్రమం గురువారం సాయంత్రం ఘనంగా జరిగింది. కొలకలూరు మరియు పరిసర ప్రాంతాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున విచ్చేసి రథోత్సవ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ అగస్తేశ్వర స్వామివారి ఆలయ రథోత్సవ కార్యక్రమం గురువారం సాయంత్రం గ్రామంలో కన్నుల పండుగ కొనసాగింది. కులమతాలకు అతీతంగా అన్ని వయసుల వారు ఈ రథోత్సవ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామంలోని మహిళలు సైతం ఉత్సాహంగా ఈ రథోత్సవ కార్యక్రమంలో పాల్గొని రథాన్ని లాగి తమ భక్తిని చాటుకున్నారు. ఈ రథోత్సవ కార్యక్రమాన్ని వీక్షించేందుకు కొలకలూరు మరియు పరిసర ప్రాంతాల గ్రామాల నుంచి ప్రజలు విశేషంగా తరలి రావడంతో రథోత్సవ కార్యక్రమం ఒక ప్రత్యేక శోభను సంతరించుకుంది. బుధవారం సాయంత్రం స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించి గురువారం రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.
రథోత్సవ కార్యక్రమం ప్రారంభించడానికి ముందు అర్చక స్వాములు విశేష పూజలు నిర్వహించగా హరహర మహాదేవ శంభో శంకర అంటూ స్వామివారి నామస్మరణల మధ్య రథోత్సవ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా ముందుకు సాగింది. కార్యక్రమాన్ని గ్రామ పెద్దలు, పోలీస్ శాఖ అధికారులు పర్యవేక్షించారు. ఆస్తి వివాద క్రమంలో వ్యక్తిపై కత్తితో దాడికి పాల్పడిన ఘటన బుధవారం రాత్రి తెనాలి పట్టణంలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తెనాలి 16వ వార్డు పరిధిలోని వైకుంఠపురం కాలువకట్టపై నివాసం ఉండే దేవరకొండ నాగరాజుపై అదే ప్రాంతంలో నివసించే చావలి సీను కొబ్బరికాయల కత్తితో దాడి చేయగా బాధితుడిని ప్రభుత్వ వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. ప్రాథమిక వైద్య సేవల అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్కు తరలించారు. బాధితుడు ఘర్షణ గల కారణాన్ని మీడియాకు వివరించారు. స్థల విక్రయం విషయంలో కొంతకాలంగా ఉన్న వివాదం నేపథ్యంలో చావలి శ్రీను మరలా ఘర్షణ దిగి తనపై కత్తితో దాడి చేసినట్లు బాధితుడు నాగరాజు, అతని కుటుంబ సభ్యులు తెలిపారు. నా పేరు దేవరకొండ నారాయణ. మా ఇంటి పక్కన స్థలం ఎప్పుడు నుండో అతను తీసుకుందాం అనుకున్నాడు. అది నేను ఇవ్వనని తెలియక మా బాబాయ్లతో గొడవ పెట్టుకుని నేను తీసుకున్నాను. అది తీసుకున్న కానీ నా అమ్మాయి ఖర్చు పెంచుకున్నాడు. ఎప్పుడు ఏ రోజు వచ్చినా నా అమ్మాయి గొడవ పెట్టుకోవడానికే చూస్తున్నాడు. ఎవరు చేపల సీన్, కాకాల సీన్ అతని పేరు. ప్రతిసారి నా అమ్మాయి గొడవ కోసమే చూస్తున్నాడు. ఈ రోజు నాడు మా ఇంటికాడ నివాసాట్లో నేను మామూలుగా ఇంట్లో స్నానానికి వెళ్తాంటే కావాలని గొడవ పెట్టుకున్నాడు. వచ్చి ఆటోమేటిక్ గా గొడవ పెట్టుకొని వచ్చి కలబడిపోయాడు. ఫస్ట్ ఇటుకరాళ్ళు విసిరేసాడు మా ఇంట్లో ఉన్నాయి. అవి తప్పుకున్నానని చెప్పాను. సరే ఇంట్లోకి వెళ్ళిపోయి కత్తి తీసుకొని వచ్చేసి నేను నరికేసాడు నన్ను. నేను కర్ర అనుకొని చెయ్యి అడ్డం పెట్టా. చెయ్యి అంతా నరికాడు. తర్వాత తలకాయ మీద నరికాడు. ఆ తర్వాత నేను పడిపోయా కింద. అదే జరిగింది. ఎంతమంది అతని తరపున ఒక 4-5 వచ్చారు. అతని కూతురు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా మంది వచ్చారు. అంతకు ముందు నుండి అతనికి నా మీద మనస్పర్ధలు ఉన్నాయి. అతనికి నుండి కాదు, మా ఇంటి పక్కన స్థలం అతను తీసుకుందాం అనుకున్నాడు. స్థలం గురించి ఒకటే అతని మనసులో కక్ష ఉంది నా మీద. ఆ స్థలం గురించి అతనికి నేను ఇవ్వలేదని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉభయ కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెనాలిలో ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు. తెనాలి నియోజకవర్గంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు 23,356 మంది ఓటర్లకు 27 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.